అందరికీ నమస్కారం. గీత పట్టణానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనము 2వ అధ్యాయానికి సాంఖ్యయోగం అనే పేరు ఎందుకు వచ్చింది, అలాగే అధ్యాయం తాలూకు సారాంశము క్లుప్తంగా చదువుకుందాం. ఈ అధ్యాయంకి సాంఖ్యయోగం అనే పేరు ఎందుకు వచ్చిందనేది ముందు చదువుకుందాం మనం. ఈ అధ్యాయమునందు శరణాగతుడైన అర్జునుడు తన శోక నివృత్తికై, అంటే తనకున్న బాధను తగ్గించమని నిశ్చితమైన అంటే తిరుగులేని ఒకే ఒక ఉపాయమును తెలుపమని భగవాను ప్రార్థించను. దానికి భగవానుడు 30వ శ్లోకం వరకు ఆత్మతత్వమును వర్ణించను. సాంఖ్య యోగ సాధన యందు ఆత్మతత్వ శ్రవణ మనన నిధిధ్యాసములే ముఖ్యములైనవి. ఈ అధ్యాయమును 30వ శ్లోకము తర్వాత స్వధర్మమును గూర్చి వర్ణించి కర్మయోగ స్వరూపమును వివరించినప్పటికీ కూడా ఉపదేశము యొక్క ఆరంభము సాంఖ్యయోగముతోనే జరిగినది. ఆత్మతత్వ వర్ణనము ఇతరాధ్యాయముల కంటేను ఈ అధ్యాయమునందే, అంటే ద్వితీయ అధ్యాయం 2వ అధ్యాయమునందే విస్తృతముగా సమగ్రముగా చర్చింపబడినది. ఈ కారణమున ఈ అధ్యాయమునకు సాంఖ్యయోగము అనే పేరు ఏర్పడినది. అలాగే 2వ అధ్యాయం సారాంశం మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ అధ్యాయమునందు మొదటి శ్లోకమున సంజయుడు అర్జునుని విషాదమును వర్ణించను. 2వ 3వ శ్లోకములలో భగవానుడు అర్జునుని మోహముతో పిరికితనముతో కూడిన విషాదమును అధిక్షేపించుచు యుద్ధము చేయుటకై అతనిని ప్రోత్సహించను. 4వ 5వ శ్లోకములలో పూజ్యులైన భీష్మ ద్రోణాది గురుజనులను చంపుట కంటేను బిచ్చమెత్తుకుని జీవించుటే శ్రేష్టమని అర్జునుడు పలికెను. 6వ శ్లోకమున యుద్ధము చేయటమా చేయకుండా ఉండటమా అని వానిలో ఏది శ్రేయస్కరమో నిశ్చయించుకోలేని మోహము కాతరత్వము అను దోషములకు లోనైన తాను భగవానుని శరణు పొందుచున్నానని తనకు శ్రేయస్కరమైన దానిని ఉపదేశించమని అర్జునుడు భగవానుని 7వ శ్లోకమున ప్రార్థించెను. 8వ శ్లోకమున నిష్కంటకమైన త్రైలోక్య రాజ్య ప్రాప్తియు తన శోకమును తొలగింపజాలదని తెలుపుచు వైరాగ్య భావమును ప్రకటించెను. ఈ విధముగా అర్జునుడు యుద్ధమే చేయనని పలుకుచు మౌనమును వహించి చతికిలబడినని అందులకు భగవానుడు చిరునవ్వుతో పలుకసాగిననియు 9, 10వ శ్లోకములలో సంజయుడు చెప్పెను. 11వ శ్లోకమున భగవానుడు తన ఉపదేశమును ఆరంభించి ఆత్మ యొక్క నిత్యత్వమును నిర్వికారత్వమును 12, 13వ శ్లోకములలో నిరూపించను. సమస్త భోగములు అనిత్యములని తెలుపుచు సుఖ దుఃఖాది ద్వంద్వములను సహింపవలెనని 14వ శ్లోకమున స్పష్టపరచను. ఆ సహనశీలము మోక్షప్రాప్తికి హేతువని 15వ శ్లోకమున వివరించను. 16వ శ్లోకమున సత్ అసత్తుల లక్షణములను తెలుపుచు 17వ శ్లోకమున సత్ వస్తురూపమును 18వ శ్లోకమున అసత్ వస్తురూపమును తెలిపి యుద్ధము చేయమని భగవానుడు అర్జునుని ఆదేశించను. ఆత్మ చంపునదని, అంటే ఆత్మ ఒకరిని చంపుతుందని చంపబడుతుందని భావించువారు అజ్ఞానులు అని 19వ శ్లోకమున తెలిపి 20వ శ్లోకమున జన్మాది షడ్వికార, అంటే 6 వికారములు, షట్ వికార 6 వికారములు, జన్మాది షడ్వికార రహితమైన ఆత్మ స్వరూపమును పూర్తిగా వివరించను. ఆత్మతత్వమును ఎరింగిన వాడు ఎవ్వరినీ చంపించడు అని 21వ శ్లోకమున పేర్కొనెను. తర్వాత 22వ శ్లోకమున మనుష్యులు వస్త్రములను మార్చుకున్నట్లుగా ఆత్మయు దేహాంతరములను పొందుచుండునని తెలిపెను. 23 నుండి 25వ శ్లోకము వరకు ఆత్మ అచ్ఛేద్యము, అదాహ్యము, అక్లేద్యము, అశోష్యము అనియు అది నిత్యము, సర్వగతము, స్థాణువు, అచలము, సనాతనము, అవ్యక్తము, అచింత్యము, నిర్వికారము అనియు తెలిపి దానికై శోకించుట అనుచితమని పేర్కొనెను. 26, 27వ శ్లోకములలో ఆత్మ జనన మరణ శీలమని ఒకవేళ భావించినా కూడా శరీరముల అనిత్య కారణమున శోకింపదగదని 28వ శ్లోకమున తెలిపెను. ఆత్మతత్వము యొక్క ద్రష్ట వక్త శ్రోతల దుర్లభత్వమును, అంటే చూడగలగటము, వినగలగటము,
వక్త అంటే గుర్తులేదు, బట్ ద్రష్ట వక్త శ్రోతల దుర్లభత్వమును 29వ శ్లోకమున వర్ణించటం. ఓకే, చూడగలగటం, వర్ణించటం, వినగలగటం, ఈ 3 దుర్లభత్వమును 29వ శ్లోకమును ప్రతిపాదించి ఆత్మతత్వము సర్వదా అవధ్యము అగుట వలన ఏ ప్రాణి కొరకైనను శోకించుట అనుచితమని 30వ శ్లోకమున వివరించను. 31వ శ్లోకము నుండి 36వ శ్లోకము వరకును క్షాత్ర ధర్మ దృష్టితో యుద్ధము చేయుట అర్జునునకు సధర్మమని తెలిపి దాన్ని త్యజించుట అన్ని విధముల అనుచితమని పేర్కొనను. యుద్ధము ఇహపరలోక సుఖప్రదమని తెలుపుచు అర్జునుని యుద్ధ సన్నద్ధుడు కమ్మని 37వ శ్లోకమున ఆజ్ఞాపించను. యుద్ధాది కర్మలయందు పాపముల నుండి నిర్లుప్తుడగుటకు సమత్వ బుద్ధిని కలిగి ఉండటే ఉపాయమని 38వ శ్లోకమున తెలిపి కర్మబంధములను ఛేదించు కర్మయోగ విషయక బుద్ధిని వర్ణింతునని 39వ శ్లోకమున ప్రస్తావించను. 40వ శ్లోకమున కర్మయోగ మహిమను తెలిపి నిశ్చయాత్మక బుద్ధికిని అవ్యవసాయములైన సకామ పురుషుల బుద్ధులకును గల భేదమును 41వ శ్లోకమున నిరూపించుచు 42, 43, 44 శ్లోకముల యందు స్వర్గ సుఖ పరాయణులైన సకామ పురుషుల స్వభావములను వర్ణించను. 45వ శ్లోకమున అర్జునుని నిష్కామ నిర్ద్వంద్వ నిత్య సత్వస్థుడవు కమ్మని పలుకుచు తన యోగక్షేమములను గూర్చి ఆలోచింపక ఆత్మ సంయమి అగుటకు ఆదేశించుచు బ్రహ్మజ్ఞుడైన బ్రహ్మణునకు వేదోక్తములైన కర్మఫల రూప సుఖ భోగముల వలన ఎట్టి ప్రయోజనము ఉండదని 46వ శ్లోకమున తెలిపి 47వ శ్లోకమున సూత్రప్రాయముగా కర్మయోగ స్వరూపమును తెలిపెను. యోగమనగా సమత్వమని 48వ శ్లోకమున పేర్కొని సమత్వ బుద్ధితో పోల్చినప్పుడు సకామ కర్మలు అత్యంత తుచ్చములనియు ఫలముల నాశించువారు అత్యంత దీనులనియు 49వ శ్లోకమున వివరించను. సమత్వ బుద్ధి యుక్తులైన కర్మయోగులను ప్రశంసించుచు అర్జునుని కర్మయోగమునందు నిమగ్నుడవు కమ్మని ఆజ్ఞాపించి సమత్వ భావ ఫలము అనామయ పదప్రాప్తి అని 50వ 51వ శ్లోకములలో పేర్కొనెను. పిమ్మట 52, 53వ శ్లోకముల యందు వైరాగ్యముతో కూడిన బుద్ధి శుద్ధము, స్వచ్ఛము, నిశ్చలము, అగ్ననియు తత్ఫలము పరమాత్మ ప్రాప్తి అని తెలిపెను. 54వ శ్లోకమున అర్జునుడు స్థితప్రజ్ఞుని విషయమై 4 ప్రశ్నలు అడిగాను. భగవానుడు 55వ శ్లోకమున మొదటి ప్రశ్నకును 56, 57వ శ్లోకములో 2వ ప్రశ్నకును 58వ శ్లోకమున 3వ ప్రశ్నకును సూత్రప్రాయముగా సమాధానములను ఇచ్చెను. సమస్త కోరికలను త్యజించి బాహ్య సాధనములకై ఆపేక్ష కలిగి ఉండక అంతరాత్మయందే సర్వదా సంతుష్టుడగుట దుఃఖము వలన ఉద్విగ్నుడుగాక సుఖములయందు స్పృహారహితుడై రాగభయ క్రోధములను సర్వదా త్యజించి శుభాశుభ ప్రాప్తియందు హర్షశోకములకును రాగద్వేషములకును లోను కాకుండుట సమస్త ఇంద్రియములను విషయముల నుండి మరలించి తన వశమునందుంచుకొనుట మొదలగునవి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములని పైన పేర్కొనబడిన శ్లోకములలో అంటే 55 నుంచి 58వ శ్లోకము వరకు విపులముగా వివరించను. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి విషయములు వైదొలిగినను వాటి పైగల ఆసక్తి మాత్రము తొలగదు. వాటి నివృత్తి కేవలము పరమాత్మ దర్శనము వలననే కలుగును అను విషయమును 59వ శ్లోకమున స్పష్టపరచను. 60వ శ్లోకమున ఇంద్రియముల ప్రాబల్యమును నిరూపించుచు మనస్సును ఇంద్రియములను సంయమ పూర్వకముగా పారాయణము గావింపవలనని తెలిపి ఇంద్రియములను జయించిన వానిని 61వ శ్లోకమున ప్రశంసించెను. 62, 63 శ్లోకములలో విషయ చింతన వలన కలుగు పతన క్రమమును వివరించెను. రాగద్వేష రహితుడై కర్మలను ఆచరించు వానికి
ప్రసాద్ అంటే ఆధ్యాత్మిక ప్రసన్నత ప్రాప్తి కలుగుననియు, దాని వలన సమస్త దుఃఖములను నశించి శీఘ్రముగా అతని బుద్ధి స్థిరమగునని 64, 65 శ్లోకములలో వివరించను. తర్వాత 66వ శ్లోకమున అయుక్తుడైన పురుషునకు శ్రేష్ఠ బుద్ధి, భగవత్ చింతన, సుఖశాంతులు దూరమగునని తెలిపెను. ఇంద్రియములను వశమునందుంచుకొనిన వాడే వాస్తవముగా స్థిత ప్రజ్ఞుడని 68వ శ్లోకమున సిద్ధాంతీకరించను. పిమ్మట సామాన్య మానవులకు బ్రహ్మానందము రాత్రితో సమానమనియు, తత్వజ్ఞాని అయిన యోగికి విషయ సుఖములు రాత్రితో సమానమనియు 69వ శ్లోకమున తెలిపెను. 70వ శ్లోకమున సముద్ర దృష్టాంతం అంటే ఉదాహరణ. 70వ శ్లోకమున సముద్ర దృష్టాంతమును ఇచ్చుచు జ్ఞాని అయిన మహాత్ముని మహిమను కొనియాడను, అంటే పొగిడేరన్నట్టు మెచ్చుకున్నారు. సమస్త కోరికలను, ఆసక్తులను, మమతాహంకారములను త్యజించి ప్రవర్తించు వానికి పరమశాంతి లభించునని 71వ శ్లోకమున చెప్పాను. 72వ శ్లోకమున ఇట్టి బ్రాహ్మీ స్థితి మహాత్యమును వర్ణించుచు ఈ అధ్యాయమును ముగించెను.